ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసుపై విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవాలనే పిటిషన్పై విచారణ జరిపింది న్యాయస్థానం. ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 29న తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వాస్తవానికి దీనికి సంబంధించి అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నటువంటి అవకతవకలపైన గత కొన్నేళ్లుగా ఈడీ విచారణ జరుపుతూనే ఉంది. అయితే 2 నెలల క్రితమే ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఛార్జ్షీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ కీలక నేతల పేర్లను కూడా పేర్కొంది. అయితే ఇందులో ప్రధానంగా అంటే ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి అసోసియేట్ జనరల్ లిమిటెడ్ ద్వారా మార్చుకున్నటువంటి యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఏ విధంగా ఈ ఆస్తులను మార్చుకుంటూ వచ్చారు, అంతేకాదు ఈ నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి. మరోపక్క ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులను సేకరించారు అనే దానిపైన కూడా విచారణ జరిగింది. అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలనే కాదు, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గేతో పాటు ఎవరైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి అంశంలో నిధులను ఇచ్చారు అంటే చందాల రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళను కూడా ఈడీ విచారణ జరిపింది. సో ఫైనల్ గా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఛార్జ్షీట్ పైన కూడా ఇరువైపున వాదనలు వినిపించారు. అంటే తాము ఏ విధంగానైతే పత్రికను ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి తర్వాత పార్టీకి సంబంధించినటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రమే దీన్ని ఉపయోగించాం, కానీ ఎక్కడా కూడా యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి నిధులను తాము వ్యక్తిగతంగా వాడుకోలేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ సింఘ్వీతో పాటు మరికొంతమంది సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కానీ ఈడీ తరపున మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అవినీతి జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఆ ఆదాయాన్ని అంటే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఒకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఉపయోగించుకోవడమే కాదు, ఆస్తుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా వాళ్లే వాడుకున్నారంటూ అటు ఈడీ వాదనలు వినిపించింది. సో ఫైనల్ గా రౌస్ అవెన్యూ కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే దాని మీద ఈ నెల 29న అంటే జూలై 29న ఫైనల్ ఆర్డర్ ఉంటుందని చెప్పి కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేశారు. సో ఒకవేళ ఆ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకుంటే సో ఛార్జ్షీట్ పైన మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగుతుంది. సో ఛార్జ్షీట్ ఫైనల్ గా పరిగణలోకి తీసుకునే అంశం పైన జూలై 29న రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.